ప్లేట్లో పెట్టేసి ఉంచు, స్ప్రైట్ తీసుకొని వస్తా. సరే సరే వెళ్ళు. మనం ఈ ప్లేట్ ముందుకు తోద్దాం. అప్పుడు ఈ ప్లేట్లో చికెన్ ఎక్కువ ఉందనుకొని ఈ ప్లేట్ తీసుకుంటాడు. రారా కూర్చో తిందాం దా. వన్ సెకండ్. ఎప్పుడు చికెన్ మీరే ఎందుకు ఎక్కువ తింటారో తెలుసా? తినేవాళ్ళని మీరు 3 రకాలుగా అంచనా వేస్తారు. అప్పుడప్పుడు తినేవాళ్ళు, రెగ్యులర్గా తినేవాళ్ళు, చికెన్ మాత్రమే తినేవాళ్ళు, ముందుగా అప్పుడప్పుడు తినేవాళ్ళు. ఎప్పుడైతే మీరు ఈ ప్లేట్ ముందుకు తోసారో వాళ్ళు ఆ ప్లేట్లో చికెన్ ఎక్కువ ఉందనుకొని ఆ ప్లేట్ చూస్ చేసుకుంటారు. అప్పుడు చికెన్ ఈ ప్లేట్లో ఉంటుంది, తక్కువ ఉన్నదే తీసుకుంటారు. రెగ్యులర్గా తినేవాళ్ళు మీరు ఈ ప్లేట్ ముందుకు తోసారు కాబట్టి వాళ్ళు ఆ ప్లేట్లో చికెన్ ఎక్కువ ఉందనుకొని మీరు అనుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఈ ప్లేట్ చూస్ చేసుకుంటారు. అప్పుడు ఆ ప్లేట్లో చికెన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నదే తీసుకుంటారు. ఫైనల్లీ చికెన్ మాత్రమే తినేవాళ్ళు మీరు ఈ ప్లేట్ ముందుకు తోసారు కాబట్టి వాళ్ళు ఆ ప్లేట్లో చికెన్ ఎక్కువ ఉందని అనుకుంటారని మీరు అనుకొని ఈ ప్లేట్ చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారని వాళ్ళు అనుకొని ఆ ప్లేట్ చూస్ చేసుకుంటారు. అప్పుడు ఈ ప్లేట్లో చికెన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నదే తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఈ ప్లేట్ ముందుకు తోసారో అప్పుడే నేను చికెన్ మాత్రమే తింటానని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను ఎలా తింటానంటే నాకన్నా చికెన్ ఎక్కువ ఎవరు తింటారో వాళ్ళకన్నా ఎక్కువ తినే వాళ్ళలాగా, అంటే చికెన్ కోసమే పుట్టిన వాళ్ళలా తింటాను. మై చాయిస్ ఇస్ దిస్ ప్లేట్. సీ, ఫుల్ ఆఫ్ చికెన్.